ఒక రోజు నేను అలా రోడ్డుపై నుంచి వస్తుంటే హలో. హలో. ఇవ్వండి, ఎక్కడి వరకు వచ్చారు? వస్తున్నా, దగ్గరకు వచ్చేసా. సరే, వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకురండి. సరే తెస్తాను. అరే, ఇక్కడ చాయ్ బండి ఉంది కదా, వెళ్ళి చాయ్ అన్నా తాగుదాం. అన్న, ఒక చాయ్ ఎంతనా? 20 రూపాయ బాయ్. 20 రూపాయలా? అసలు నా దగ్గర ఎన్ని డబ్బులున్నాయో చూద్దాం. ఛీ, దీనమ్మా జీవితం, చాయ్ తాగడానికి కూడా డబ్బులు లేవు. దేవుడు నా లైఫ్ ఎప్పుడు మారుస్తాడో ఏమో. నెక్స్ట్ అలా అనుకుంటూ ఇంటికి వస్తున్నా, అప్పుడే ఏంటిది ఇలా ముఖానికి కొడుతుంది? ఏదో ఫోన్లో ఉంది, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇది ఫోనే, కానీ ఈ ఫోన్ని ఇక్కడ పడేశారు. స్మార్ట్ ఫోన్ అనుకుంటా, కానీ చూడ్డానికి డిఫరెంట్గా ఉందేంటి? సర్లే, తీసుకెళ్దాం. ఏమండి, కూరగాయలు తీసుకొచ్చారా? లేదే, సారీ, అలా జీతం పైసలు ఇవ్వలేదు. అవునా, సర్లేండి. ఈ దొరికిన ఫోన్ని ఒకసారి చూద్దాం. ఇంటి వెనకాల భలే దొరికింది కదా ఈ ఫోను. దీని బటన్స్ ఎక్కడ ఉంటాయి? అరే, ఆన్ అవ్వట్లేదేంటి? ఛార్జింగ్ లేదనుకుంటా. కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టి చూద్దాం ఆన్ అయ్యాక. ఎండాకాలం స్టార్ట్ అయిపోయినట్టుంది, ఎండలు బాగా కొడుతున్నాయి అసలు. ఏంటా సౌండ్? ఇదేంటి, ఫోన్లోనే ఏదో మెసేజ్ వచ్చింది. ఫోన్ కూడా ఆన్ అయిపోయింది. న్యూసా? ఫైర్ యాక్సిడెంట్ ఇన్ నాంపల్లి టుడే. హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 5గురు సజీవ దహనమయ్యారు. అరే, నిజంగానే ఫైర్ యాక్సిడెంట్ అయింది కదా? అదేంటి, జరగబోయేది ముందే ఫోన్లోకి ఎలా వచ్చింది? న్యూస్ అంటే జరిగిన తర్వాత వస్తుంది కానీ నాకేంటి జరగక ముందే వచ్చింది ఇందులో? ఏం అర్థం కావట్లేదు. ఈ రోజు నుండి నీ దశ మారబోతోంది. హాయ్ రా మామా. హాయ్ రా. అరే మామా, రేపటి నుంచి ఐపీఎల్ స్టార్ట్ రా. అరే, బెట్టింగ్ ఆడదాం రా, నీ పైసలు డబుల్ ట్రిపుల్ అవుతాయి. అదేంటి, మ్యాచ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కానీ ఫస్ట్ మ్యాచ్ ఆర్సీబీ గెలుస్తుందని వచ్చింది. సరే మామా, నీకు చెప్తాలే, ఉంటా. సరే రా మామా. ఈ ఫోన్లో వచ్చినట్టు నిజంగానే ఈరోజు ఆర్సీబీ గెలుస్తుందా? చూద్దాం. అరే, గెలిచేలాగే ఉంది. అరే, నిజంగానే ఈ ఫోన్లో వచ్చినట్టే ఆర్సీబీ గెలిచింది కదా? ఎస్, అంటే జరగబోయేది నాకు ముందే తెలుస్తుంది అన్నమాట. మ్యాజిక్ ఫోన్ ఇది నాకు దొరికిన వరం. నందిని, నీ దగ్గర ఇంట్లో ఉన్న డబ్బులను తీసుకొచ్చి నాకు ఇవ్వవా? ఎందుకండి? అబ్బా, నువ్వు ఇవ్వు, వాటిని రేపటిలోపు డబుల్ ట్రిపుల్ చేసి చూపిస్తా. అదెలా? అబ్బా, నువ్వు ఇవ్వు. ఇదిగోండి. డబ్బులైతే సెట్ అయిపోయాయి. రేపు ముంబై ఇంకా కోల్కతా మ్యాచ్ ఉంది. ముంబై గెలుస్తుందని వచ్చింది. హలో మామా. హలో మామా, చెప్పరా. నువ్వు బెట్టింగ్ ఆడతావు కదరా? అవునరా, చెప్పురా. ముంబై గెలుస్తా అని 1000 రూపాయలు రా. 1000 రూపాయలా? సరేరా. నీకు 1000కి 10,000 వస్తాయరా? 1000 10,000? అవును మామా. సరేరా.
డబ్బులు అయితే పెట్టాను. గెలిస్తే Yes! నేను సాధించా. 1000కి 10,000 వచ్చాయి. హలో, రాజస్థాన్ పైన 10,000 రా మామ. పంజాబ్ పైన 25,000 మామ. ఢిల్లీ పైన 50,000 రా. అరే, హైదరాబాద్ పైన 1,00,000 రూపాయలు మామ. ముంబై మీద 5 लाख. నందు, నందు, హా, ఎవరొచ్చారు? త్వరగా రా. హా, వస్తున్నా. ఈయనేనా? ఈయనేంటి ఇలా కార్లో వచ్చారు? ఎవరిది అసలు? శారీ చాలా బాగుందండి. అవునా? మరి కారు ఈ కార్ ఎవరిదండి? ఎవరిదంటావేంటే పిచ్చిదానా? ఒకసారి వెనక్కి తిరిగి చూడు. ఇన్ని డబ్బులా? దీనికే షాక్ అవుతున్నావా? ఆగు, నీకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. నందు, ఇదే మన కొత్త ఇల్లు. నందు, ఎలా ఉంది మన కొత్త ఇల్లు? చాలా చిన్నగా ఉందండి. ఇదిగో రోలెక్స్ వాచ్. ఈ వాచ్ ఎంతండి? ఓ అదా, 10 lakhs. 10 లక్షలా? హలో, యా. ఏవండి? హలో, సెమీఫైనల్సా? అవునరా, చెప్పురా. ఆర్సీబీ 25 lakhs. అరే ఏంట్రా మామ, నువ్వు ఏది చెప్తే అదే టీమే విన్ అవుతుంది. ఎందుకంటే నా దగ్గర వరం ఉంది కాబట్టి. నా దగ్గర ఉన్న మ్యాజిక్ ఫోన్తో ఇంకా డబ్బు సంపాదించాలి, చాలా డబ్బు సంపాదించాలి. నెంబర్ 1 రిచెస్ట్ మ్యాన్ అయిపోతా. అబ్బా, ఎన్ని డబ్బులు, కారు, ఇల్లు ఎన్ని సంపాదించుకున్నాను. కానీ నాకు ఇవి సరిపో. రేపు ఫైనల్ మ్యాచ్ ఉంది, కొడితే జాక్ పాట్. ఇదే గెలుస్తుంది. వాడికి కాల్ చేసి దీనిపైనే బెట్టింగ్ వేద్దాం. వీడేంటి కాల్ లిఫ్ట్ చేయట్లేడు? హలో, చెప్పరా మామ, ఇప్పుడు 1,00,000 పెట్టాలా? కోట్లు పెట్టాలా? అరే పెద్ద మ్యాచ్, రేపు ఫైనల్, పెద్ద బెట్ చేయాలి. అదే మామ, ఎంత పెట్టేద్దాం చెప్పు. నా దగ్గర ఉన్న డబ్బులు, బంగారం, కారు, ఇల్లు అంతా పెట్టేస్తున్నా. ఏం మాట్లాడుతున్నారా? మొత్తం పెట్టేసేయాలా? ఎందుకంటే ఈ హైదరాబాద్లోనే ఇప్పుడు నేను నెంబర్ 1 రిచెస్ట్ మ్యాన్ కావాలి. అందుకే రే ఆలోచించురా. నువ్వు పెట్టేయి, చెప్తా. సరేరా. ఈ మ్యాచ్తో నేను చాలా డబ్బులున్నోడిని అవ్వబోతున్నా. మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వాళ్ళ వీళ్ళ అన్నట్టుంది. అయినా ఏవండి, డిన్నర్ చేద్దాం రండి. ఏ నాకు ఆకలేదు, నువ్వు తినేసేపో.
ఈయన డబ్బులు వచ్చిన తర్వాత మారిపోయాడు. కనీసం నన్ను పట్టించుకోవడం కూడా లేదు. మ్యాచ్ త్వరగా కంప్లీట్ చేయండి, నా డబ్బుల కోసం నేను వెయిట్ చేస్తున్నా. అరే ఫోన్ పడిపోయిందే. ఇదేంటి మ్యాచ్ ఇది గెలిచింది అంటే మళ్ళీ నేను పూరైపోయానా? నా దగ్గర డబ్బు లేనప్పుడే అంత హ్యాపీగా ఉన్నాను నేను. ఈ ఫోన్ వల్ల ఎంత జరుగుతుందంటే నాకొద్దు. శ్రమ లేకుండా వచ్చే డబ్బు ప్రాణం లేకుండా పోయే శవం లాంటిది. మన జీవితాన్ని నాశనం చేస్తుంది. కష్టపడి సంపాదించింది మాత్రమే మనతో ఉంటుంది. దయచేసి ఎవరు బెట్టింగ్ ఆడకండి, డబ్బుల ఉబిలో పడకండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి.